इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिह वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी खलक़कुम मिन नफ्सिन वाहिदा व खलक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम आमालकुम व यग़फिर लकुम दुनूबकुम वमन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअदु फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअह व कुल्ल बिदअतिन दलाला व कुल्ल दलालतिन फिन्नार क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना इद्दत शुहूरि इंदल्लाहि इस्ना अशर शहरन फ़ी किताबिल्लाह यौम ख़लक़स समावाति वल अर्द व क़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम ला दुआ वला तिअरा वला हामा वला सफ़रा व फ़ी रिवायतिन उख़रा वला गौला वला नवा रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। ప్రియమైనటువంటి సోదర సోదరీమణులారా, ఈ శుక్రవారం రోజు మనందరం కూడా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా యొక్క కారుణ్యంతో అల్లా యొక్క గృహాలలో ఒక గృహములో మనందరము కూడా అతని ఆరాధన నిమిత్తమై మనము ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. ప్రియులారా, ఈ శుక్రవారము గురించి ఇస్లాం ధర్మంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేకమైనటువంటి దీని యొక్క గొప్పతనాన్ని గురించి బోధించారు. అయితే ఈరోజు నా అంశము శుక్రవారం గురించి కాదు కాబట్టి ఒక విషయం నేను బోధించి నేను నా అంశం వైపు వస్తాను. ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, శుక్రవారం రాగానే భూమి ఆకాశము వాటి మధ్య ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నీ కూడా వణికిపోతూ ఉంటాయి. అల్లా యొక్క భయంతో అవన్నీ కూడా వణికిపోతూ ఉంటాయి. ఆకాశాలలో ఎగిరేటటువంటి పక్షులు కానివ్వండి, అదేవిధంగా పర్వతాలు, పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి దైవదూతలు సైతం ఈ జుమా రోజు అంటే శుక్రవారం రోజు వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ యుగం అనేది అంటే ఈ యొక్క విశ్వం అనేది అంతమయ్యేది ఈ యొక్క శుక్రవారం రోజే. సోదరులారా, సోదరీమణులారా, మానవుడు పుట్టించబడింది కూడా ఈ శుక్రవారం రోజే అని మనకు తెలుసు. కాబట్టి శుక్రవారం చాలా ఘనత కలిగినటువంటి రోజు. ఆ రోజు మనము అల్లాహ్ తబారక్ వ తఆలాను ఎంతగా మనం ఆరాధిస్తామో మనము అంతగా ప్రళయ దినం నాడు అల్లాహకు దగ్గరగా ఉంటాము. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరగా కూడా ఉంటాము. అల్లాహ్ మనందరికీ మారు అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క గృహంలో అల్లాహ్ యొక్క ఆరాధన నిమిత్తమై సమావేశమయ్యేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు కల్పించుగాక. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, ఈ లోకంలో మానవుడు భూమిపై వచ్చినప్పటి నుంచి వాళ్ళని సంస్కరించడానికి, వారిని పెడద్రోవ పట్టినప్పుడల్లా మళ్ళీ వారిని సన్మార్గంపై తీసుకురావడానికి, వారు అధర్మంపై వెళ్ళిన ప్రతిసారి వాళ్ళని ధర్మంపై బోధించడానికి 1,24,000 పైచిలుకు ప్రవక్తలు ఈ భూమిపైకి రావడం జరిగింది. మరి ఇది కలియుగాంతము చివరి రోజుల్లో ఉన్నాం మనందరం కూడా. మరి చిట్ట చివరిగా ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ప్రవక్తల ఆగమనం ఏదైతే ఉందో దానిని అంతమొందించాడు. 1400 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో జన్మించి ఆయన ప్రవక్త పదవిని ఎప్పుడైతే పొందారో మరి 23 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రవక్తల
ఆగమనం అనేది ఇంకా అంతమైపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇక నేను మరియు ప్రళయం ఈ విధంగా పంపబడ్డాము, ఇంకా నా తర్వాత మానవులను సంస్కరించడానికి ఏ ప్రవక్త కూడా రాడు, ఏ ప్రవక్త కూడా నా తర్వాత ఇక రాడు, ఇక రాబోయేది యుగాంతమే, అంటే ఈ విశ్వం నాశనం కావడమే ఇంకా మిగిలి ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కితాబ్ ఇచ్చారు సోదరులారా. అయితే సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యాలు కురియుగాక, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ ఎనలేని కారుణ్యాలు కురియుగాక. మరి మానవులకు సంస్కరించడానికి ఇక ఇంకా ఏ ప్రవక్త కూడా రాడు కాబట్టి చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథము మానవాళి కొరకు తుది దినం వరకు కూడా, చివరి దినం వరకు కూడా అది మార్గదర్శకత్వంగా అల్లాహ్ మనకు ఆ గ్రంథాన్ని పంపించాడు సోదరులారా. సరే, ఏది ఏమైనప్పటికీ మనము ఈ అల్లాహ్ యొక్క గ్రంథము ఏదైతే ఉందో మనకు జీవితాలను మార్గదర్శకత్వం వైపు, అంటే మూఢ నమ్మకాల నుండి, మూఢ ఆచారాల నుండి సన్మార్గము, దైవ మార్గం వైపు తీసుకువచ్చేటటువంటి గ్రంథము ఖురాన్ గ్రంథము. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅతుకుమ్ మౌఇజతుం మిర్ రబ్బికుమ్ వ షిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్ వ హుదం వ రహ్మతుల్ లిల్ ముమినీన్. ఓ మానవులారా, మీ ప్రభు అయినటువంటి అల్లాహ్ తరపు నుండి మీ వద్దకు ఒక మౌఇజా వచ్చేసింది, అంటే ఒక మార్గదర్శకత్వం అయినటువంటి ఒక గ్రంథం మీ వద్దకు వచ్చింది. వ షిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్, అందులో మీ హృదయాలకు స్వస్థత అనేది ఉంది. వ హుదం, మరియు మీరు ఏ విధంగా జీవితం గడపాలని చెప్పి ఒక మార్గదర్శకత్వము మీకు ఈ గ్రంథం చూపిస్తుంది. మరియు వరహ్మతుల్ లిల్ ముమినీన్, ఎవరైతే ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారో వారి కొరకు ఇందులో అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. సరే సోదరులారా, అయితే నేను ఈరోజు ఎంచుకున్నటువంటి అంశము ఏమిటంటే సఫర్ మాసము. ఇస్లాం క్యాలెండర్ ప్రకారము ఇది 2వ మాసం, అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి ఎట్లా మనం లెక్క కడతామో, ఇస్లాం ధర్మములో ముహర్రం తర్వాత 2వ నెల సఫర్ మాసము. ఈ సఫర్ మాసము మనము 6 రోజులు లెక్క పెడుతూ ఉన్నాం. ఈరోజు 18వ తేదీ, ఈరోజు సఫర్ మాసము 18వ తేదీ. అయితే ఈ మాసంలో చాలామంది ముస్లింలు ఏం చేస్తారంటే అజ్ఞాన కాలపు, అంటే ఇస్లాంకు పూర్వము వారి వద్దకు దైవ గ్రంథం రానప్పుడు, దైవ ప్రవక్త రానప్పుడు, వారు అంధకారాలు చిక్కుకొని ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అంధ ఆచారాలు, మూఢనమ్మకాలను పాటిస్తూ ఉన్నారో, ఖురాన్ గ్రంథం వచ్చిన తర్వాత కూడా 1400 సంవత్సరాల తర్వాత కూడా ఖురాన్ చదివేటటువంటి ముస్లింలలో సైతము ఈరోజు ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సఫర్ మాసంలో చాలామంది ముస్లిం సోదరులు సోదరీమణులు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయరు. ఈ మాసం వస్తే సఫర్ కా మహీనా షాదీ నహీ కర్నా, ఈ మాసంలో పెళ్లి చేయకూడదు. మరియు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదు. మరియు కొత్తగా వచ్చినటువంటి కోడలు అత్త ఇక్కడ కలిసి ఉండకూడదు, ముఖ్యంగా మొదటి 13 రోజులు అని ఈరోజు చాలామంది ముస్లింలు అజ్ఞానంతో అలా అనుకుంటూ ఉన్నారు. కానీ సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం ధర్మంలో ఇటువంటి మూఢనమ్మకాలకు, మూఢ ఆచారాలకు ఎటువంటి తావు లేనే లేదు, ఎటువంటి తావు లేనే లేదు. అయితే నేను ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మూఢనమ్మకాలను మరియు మూఢ ఆచారాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్వీర్యం చేస్తూ కొన్ని మాటలు పలికారు. ముఖ్యంగా చివరి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరిగా హజ్ చేసినప్పుడు, అంటే వారు లోకాన్ని విడిచి వెళ్ళకముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో 1,00,000 పైచిలకు విశ్వాసుల ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. దాన్ని హజ్జతుల్ విదా అంటాం. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకు బోధించడం జరిగింది. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ కూడా, అజ్ఞాన కాలపు దురాచారాలన్నీ కూడా నా కాళ్ళ కింద నేను తొక్కేశాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇస్లాం ధర్మంలో ఎటువంటి మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలకు తావు లేనే లేదు. కాలము తిరిగి మళ్ళీ దాని యథాస్థానానికి వచ్చేసింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. సోదరులారా, మరి ఇటువంటి ధర్మంలో మనం పుట్టి ఇటువంటి ధర్మాన్ని అవలంబిస్తూ కూడా చాలామంది అజ్ఞానంతో ఈరోజు ఈ మాసాన్ని ఇట్లా అనుకోవడము చాలా దురదృష్టకరం సోదరులారా.
ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ఈ మాసాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద హదీసు ఉంది. నేను వీలైనంతటువంటి సమయంలో ఆ హదీసును మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా అద్వా వలా తిఅర వలా హామ వలా సఫర. మరొక హదీసులో కూడా కలుపుకుంటే వలా గౌల వలా నువ్వ. 6 విషయాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూఢనమ్మకాలను 6 విధాలైనటువంటి మూఢనమ్మకాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు, తీవ్రంగా ఖండించారు. అది మొట్టమొదటి విషయం ఏమిటంటే లా అద్వా అంటే ఒకరి వ్యాధి అంటువ్యాధి యొక్క ప్రభావాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు ముందుగా. అదేంటంటే గురువుగారు మరి అంటువ్యాధులు ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. అంటువ్యాధులు ఉన్నాయి. ప్రపంచము మొన్ననే మనము కొన్ని సంవత్సరాల ముందు ఒక మహా వ్యాధి అంటే కరోనాను కూడా రుచి చూసాం. ప్రపంచమంతా కూడా క్వారంటైన్లోకి వెళ్ళిపోయింది. అందరం కూడా అసలు చావు అంటే ఎంత దగ్గరగా ఉంటుందో మనుషులు చూశారు. అటువంటి వ్యాధులను మనం ఎదుర్కొన్నాం. మరి ఇటువంటి సమయంలో ఈ యొక్క హదీసును మనం అర్థం చేసుకోవాలంటే ప్రవక్త గారు చెప్పినటువంటి ఇతర హదీసులను కూడా మనం చూడాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లా అద్వా, ఒక వ్యాధి ఇంకొకరికి వ్యాపించదు. అంటే ఇక్కడ వ్యాపించదు అంటే అర్థం ఏమిటంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేనిదే వ్యాపించదు అని అర్థం. ఎందుకంటే వేరే హదీసుల్లో ప్రవక్త గారు ఏమన్నారంటే మొన్న క్వారంటైన్ పాటించడం కాదు, 1400 సంవత్సరాలకు మునుపే క్వారంటైన్ అంటే ఏంటో ప్రపంచానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. ఉమర్ రజియల్లాహు తఆలాను వారు నేర్పించారు. ఉమర్ రజియల్లాహు తఆలాను వారి యొక్క ఖిలాఫత్ కాలంలో ఒకసారి ఇలాగే ఒక అంటువ్యాధి వస్తే ఉమర్ రజియల్లాహు తఆలాను వారు అందరికీ ఏమని ఆజ్ఞ విధించారంటే అందరూ కూడా కొన్ని రోజుల వరకు మీ ఇళ్ళు విడిచిపెట్టి అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి దూరంగా జీవించండి అన్నాడు. ఆ రోజులు అంటే 1400 సంవత్సరాలు ఆ రోజుల ప్రకారం అది ఒక క్వారంటైన్. ఎందుకంటే అగ్ని మండుతున్నప్పుడు కట్టెల్ని వెనక్కి లాగేస్తే ఏమవుతుందండి, ఆ అగ్ని అది కాలడం అనేది తగ్గిపోతుంది, సెగ తగ్గిపోతుంది. మనం కూడా అన్నం బిర్యానీ వండిన తర్వాత కర్రల్ని లాగేస్తాం వెనక్కి, అంటే అయిపోయింది, ఇంకా లాస్ట్ వండి అయిపోయింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా క్వారంటైన్ అంటే ఏంటో నేర్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వ్యాధిగ్రస్తుని వద్దకు ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళొద్దు అన్నారు. మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడ బోర్డు రాస్తుంటారు ఏమని, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నటువంటి వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వారు చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు హాస్పిటల్ అని బోర్డు పెడతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యాధులు ఎక్కువగా పేషెంట్లందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పిల్లలకి తొందరగా ఈ వ్యాధి అంటుకోవచ్చని అర్థం. ఈ విషయాన్ని ప్రవక్త 1400 సంవత్సరాల ముందే చెప్పారు సోదరులారా. కాబట్టి మనం కూడా కరోనాలో చాలామంది తెలియక కొన్ని సూచనలు మనం పెడిచామని పెట్టాం కాదు. ఇస్లాం ధర్మము పరిశుభ్రతను బోధిస్తుంది. అత్తుహూరు నిస్ఫుల్ ఈమాన్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అసలు పరిశుభ్రతే సగము విశ్వాసం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే నీ యొక్క విశ్వాసం సగం విశ్వాసము, పరిశుభ్రతతోనే అది నీకు సగం విశ్వాసం అనేది లభిస్తుంది అని చెప్పినటువంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోదరులారా. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నువ్వు ఏదైనా ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఏదైనా వ్యాధి ప్రబలి ఉంటే, అంటువ్యాధి ప్రబలి ఉంటే నువ్వు నీ ప్రాంతాన్ని విడిచి వేరొక ఊరికి వేరొక ప్రాంతానికి వెళ్ళవద్దు. ఎందుకంటే నీ ఊరిలో ఉన్నటువంటి అంటువ్యాధిని నువ్వు అక్కడి నుంచి మోసుకొని ఆ ఊరికి వెళ్ళిన వాడివవుతావు. తద్వారా ఆ ఊరిలో లేదా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ప్రభావితులవుతారు. కాబట్టి అలా చేయొద్దు అన్నారు ప్రవక్త వారు. ఒకవేళ మీ ఊరిలో మీ ప్రాంతంలో అంటువ్యాధి లేదు కానీ వేరే ఊరిలో ఉంటే ఆ వ్యాధి తగ్గే వరకు ఆ ఊరికి లేదా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఆ వ్యాధిని మోసుకొచ్చి నీ ఊరిలో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రవక్త గారు ఆ రోజుల్లోనే 1400 సంవత్సరాల ముందే ఇటువంటి హెచ్చరికలు జారీ చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి వ్యాధిని ఎందుకు అంటువ్యాధి లేదు ఇక్కడ అన్నారంటే ఈ హదీసులో అంటువ్యాధుల గురించి ఇంతగా జాగ్రత్తలు పాటించండి అని చెప్పినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు మరి అంటువ్యాధి లేదు అన్నారంటే ఇక్కడ అర్థం అంటువ్యాధి లేదని కాదు. మామూలుగా మనుషుల్లో
మన మానవుల్లో ఏంటంటే రెండు విషయాలు జాగ్రత్తగా చూడండి. రెండు విషయాలు. ఒకటి, మానవుడు దేన్నైతే లాభం ఉంది అనుకుంటాడో దాన్ని పూజిస్తాడు, దేంతో అయితే నష్టం ఉంది అనుకుంటాడో దాన్ని పూజిస్తాడు. మానవుని యొక్క లక్షణం అది. కానీ మనందరం భయపడాల్సింది ఎవరికి? సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ ఒక్క దేవునికి మాత్రమే. మనల్ని పుట్టించినటువంటి దేవునికి మాత్రం మనం భయపడాలి. ప్రతి వస్తువుకు భయపడాల్సిన అవసరం లేదు. మరి మనం భయపడాలన్నా, మనము ప్రేమించాలన్నా, మనము ఎవరి ఎడల అయితే అణుకుగా ఉండాలన్నా వీటన్నిటికీ అర్హుడు కేవలం సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే. అలా కాకుండా అజ్ఞాన కాలపు, అంటే ఇస్లాంకు ముందు ప్రజలు ఏం చేసేవారంటే, ఒక వ్యాధి ఏదైనా ప్రబలితే దానికి ఒక పేరు పెట్టి దాంట్లో ఏదో శక్తి ఉందని దాన్ని పూజించేవారు. ఇప్పుడు కూడా మన సమాజంలో అలా చేస్తాం. మొన్న కరోనాలో కూడా ఏమైంది? చాలామంది ఆ కరోనా వైరస్ బొమ్మ గోడ మీద వేసి దానికి పూజలు చేశారు. అంటే ఒక వ్యాధి మనల్ని పట్టుకుంటే ఆ వ్యాధిని మనము నయం చేసుకోబోయి దాంట్లో ఏదో శక్తి ఉంది అని చెప్పి దానికి ఒక పేరు పెట్టేసి దాన్ని పూజించారు. ఇది సమంజసం కాదు. వ్యాధి స్వతహాగా దాంట్లో ఎటువంటి శక్తిని కలిగి ఉండదు. మన సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరికైతే వ్యాధి రావాలి అని అనుకుంటాడో వారికి మాత్రమే వ్యాధి వస్తుంది. ఎవరికి స్వస్థత కలిగించాలనుకుంటారో వారికి స్వస్థత కలుగుతుంది. కాబట్టి స్వతహాగా ఈ విశ్వంలో ఏ వస్తువు కూడా స్వయంభు శక్తిని కలిగి లేదు. ఏది కూడా స్వయంభు శక్తిని కలిగి లేదు. అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, దేనికి కూడా స్వశక్తి లేదు. సమస్తము కూడా ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి శక్తే. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? అల్లాహ్ తబారక్ వ తఆలా, మేము సూర్యుడిని దేద్వీపమానంగా చేశాము మీ కొరకు, మరియు చంద్రుణ్ణి చల్లగా వెన్నెలనిచ్చేటటువంటి వాడిగా చేశాము అని ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు. అంటే మన కొరకు వాటిని ఆధీనంలో పెట్టాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. కానీ ప్రళయ దినం నాడు సూర్యుడు తన యొక్క కాంతిని కోల్పోతాడు, కాంతిహీనుడైపోతాడు. మరియు చంద్రుడు కూడా కాంతిహీనుడైపోతాడు. వజుమిఅ శంస వల్ ఖమర్, సూర్యుడు మరియు చంద్రుడు ఒకచోట వచ్చేస్తారు, పక్క పక్కన వచ్చేస్తారు. సూర్యుడు చంద్రుడు ఒకచోట వస్తే ప్రళయం వచ్చేసినట్లే. సూర్యుడు చంద్రుడు ఒకచోటకు వస్తే ప్రళయం వచ్చేసినట్లే సోదరులారా. కాబట్టి వ్యాధిలో ఎటువంటి శక్తి లేదు. వ్యాధి వచ్చినా అది అల్లాహ్ తరపు నుండే, అది అల్లాహ్ స్వస్థత చేసేవాడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా. ఈరోజు కూడా చాలామంది ముస్లింలు కూడా సైతం ఏం చేస్తారంటే, ఏదైనా వ్యాధి వస్తే ఒకరోజు 2 రోజులు చూస్తారు, ఇంకా అది తగ్గకపోతే ఎక్కడికైనా వెళ్ళి చీటీలు తెచ్చి కట్టుకుంటారు, తాయెత్తులు తెచ్చి కట్టుకుంటారు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సోదరులారా, షిర్క్ అంటే చాలామంది చాలా ఏదో ఆషామాషిగా తీసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ తఅల్లక తమీమతన్ ఫఖద్ అష్రక్. ఎవరైతే తాయెత్తులు కానీ, ఇంకా ఏదైనా దారాలు కానీ, కడియాలు కానీ, ఏదైనా వస్తువుని అతను కీడు నుండి తనను తాను రక్షించుకోవడానికి, దిష్టి నుంచి రక్షించుకోవడానికి, ఇతర వస్తువు నుంచి తనను తాను రక్షించుకోవడానికి వేలాడదీస్తే ప్రవక్త గారు అంటున్నాడు, అతను షిర్క్ చేసినట్లే అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షిర్క్ చేసినట్లే అన్నారు. ఒక నిమ్మకాయ తీసుకుని వచ్చి కట్టేస్తాం మనం, ఏంటంటే దిష్టి కొరకని. నిమ్మకాయ దిష్టిని తగ్గించదు, అది మనము తినడానికి దేవుడు మన కోసం పుట్టించాడు. కాబట్టి మనకు స్వస్థత ఇచ్చేటటువంటి వాడు ఎవరు? మనల్ని పుట్టించినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా. మనకి ఏదైనా వస్తే మనం ఏం చేయాలి? అల్లాహుమ్మా రబ్బన్నాస్ ముధిబిల్ బాస్ ఇష్ఫీ అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫా ఒక షిఫా లా యుగాదిర్ సఖ్మా. మనకు ప్రార్థనలు నేర్పించారు ప్రవక్త గారు. సరే, ఎవరికైనా దిష్టి తగిలింది ఏం చేయాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవళ్ళు, ప్రియ మనవడు హసన్ హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఇద్దరికి కూడా దిష్టి తగిలింది. దిష్టి ఉంది, ఇస్లాం దానిని దిష్టి ఉంది, అల్ ఐను హక్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే దిష్టి ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మనం దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? ఉప్పును తీసి, మిరపకాయలు తీసి అది కాల్చి పొయ్యిలో వేస్తే ఏం కాదు, మిరపకాయలు వేస్తే ఇప్పుడు పొగ వస్తుంది. మరియు ఉప్పును మనం వేస్తే అది చిటపటలాడుతుంది. చూసావా ఎంత దిష్టి ఉందో నీకు? దేఖో భాయ్ కిత్తి నజర్ హే. ఉప్పు వేస్తే చిటపటలాడుతుంటే ఎట్లా ఉంటుంది? కానీ మనం ఏం చేయాలి? ఆ దిష్టి నుండి మనకు వచ్చినట్టు ఆ కష్టము నుండి మనం ఏం చేయాలి?
సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాను మనం శరణు కోరాలి. దయ్యం పట్టింది, ఏం చేస్తారు? తాయెత్తు కట్టేస్తారు. తాయెత్తులకి దయ్యాలు పోవు. ఇంకా ఒక దయ్యం, ఇంకా శైతాన్లు వచ్చి మీ పక్కన కూర్చుంటారు. ఎవరికైతే తాయెత్తు వేస్తారో ఇంకొక శైతాన్ వచ్చి కూర్చుంటారు సోదరులారా. కాబట్టి ఇటువంటి దురాచారాలకు మనం దూరంగా ఉండాలి, ఇటువంటి దురాచారాలకు దూరంగా ఉండాలి. సరే, ఇన్షాల్లా నేను మరెప్పుడైనా ఈ జిన్నాతులు తాయెత్తుల విషయం నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? లా అద్వా, ఒకరి వ్యాధి ఇంకొకరికి అల్లా యొక్క ఆజ్ఞ లేనిదే అది వ్యాపించదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అయితే మనం జాగ్రత్తలుగా ఉండాలి. ఫిర్ర మినల్ మజూమి కమా ఫిరారక మినల్ అసద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కమా తఫిర్రు మినల్ అసద్ హదీసులు ఎన్నో ఉన్నాయి. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మీరు కుష్టు వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఒక సింహాన్ని చూసి ఎలా పారిపోతారో అలా పారిపోండి అన్నారు. వాళ్లకు హాస్పిటల్స్ ఉన్నాయి, వారికి ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆ వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది. సామాన్య జనాంగం ఎవరైతే ఉంటారో, జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువంటి వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండండి అని ప్రవక్త గారు హెచ్చరించారు. కాబట్టి అంటువ్యాధులు ఉన్నాయి, కానీ వాటిలో స్వతహాగా ఎటువంటి శక్తి లేదు, వాటిని మీరు పూజించకూడదు. మీరు అల్లాహ్ తబారక వ తఆలాని మాత్రమే ఆ వ్యాధి నుండి స్వస్థత కొరకు శరణు కోరండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పారు. దిష్టి తగిలినందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనవళ్లకు దుఆ చదివారు. ఔదు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి కుల్లి షైతాని వ హామతి వ మిన్ కునైలిల్ అమ్మ. హజరత్ జిబ్రైల్ వచ్చి చెప్పారు, ఈ దుఆ చదివి మీ మనవళ్లకు మంత్రించండి అని. కాబట్టి ఖురాన్ చదివి మనము స్వస్థత చేసుకోవచ్చు. మరియు హదీసుల ద్వారా ఉన్నటువంటి దుఆల ద్వారా మనము స్వస్థత చేకూర్చుకోవచ్చు. మరియు వాటిని నీళ్లలో కూడా మంత్రించి మనం ఆ నీరు తాగినందువల్ల, దాంతో స్నానం చేసినందువల్ల కూడా మనకు స్వస్థత లభిస్తుంది ఇన్షాల్లా. సరే, రెండో విషయం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది వలా తెరా. తెరా అంటే అర్థం ఏంటంటే అపశకునం. అపశకునం సూర యాసీన్లో ఉంది. ఇన్నమా తాయిరుకుం మాకుం ఐన్ జుక్కిర్తుం బలంతుం కౌముం ముస్రిఫూన్. ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఉన్నటువంటి వారికి అల్లాహ్ గురించి సందేశం ఇచ్చారు, అల్లాహ్ను ఆరాధించమని బోధించారు, మంచి పనులు చేయమని బోధిస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ధిక్కరించారు. మీరు వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకుంది. ఇన్నా తొతయ్యర్నా బికుం, మేము మిమ్మల్ని అపశకునంగా భావిస్తున్నాం. क्या मौली साहब सुबह सुबह आपको नमाज पढ़ो बोल घर के सामने खड़े आते అంటారా లేదా? ఎప్పుడు మంచిని చెప్పేవాడిని దరిద్రుడిగా లోకం భావిస్తుంది. నౌదుబిల్లా, వాడు కాదు దరిద్రం. అందుకే ప్రవక్తలు ఏమన్నారు? తాయిరుకుం మాకుం, మీ దరిద్రం మీ వెంటే ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తావో, అల్లా ఆజ్ఞను త్రోసిపుస్తావో, ఎప్పుడైతే నువ్వు నమాజును ఆచరించవో, మరియు షిర్క్ పనులు చేస్తావో, ధర్మ విరుద్ధ కార్యాలు చేస్తావో, దేవుని యొక్క ముందు నువ్వు అణిగిమణిగి ఉండవో, అదే నీ కొరకు దరిద్రం. అదే దరిద్రం నీకు. కానీ నువ్వు ఏమంటావు? ఫలానా వస్తువులో దరిద్రం ఉంది, ఫలానా వస్తువులో అపశకునం ఉంది అని భావిస్తావు. ఒక ఇంటి నుంచి బయలుదేరుతున్నాడంటే ఒక వ్యక్తి, విధవ ముందుకు వచ్చింది, ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళాడు. ఇంకా ఆ విధవ ముందుకు వస్తే ఇంకా ఆమెను తిట్టుకుంటూ కూర్చుంటారు అందరూ కూడా. ఈమెకేం పని లేదు, ఎప్పుడు ముందు ఎదురు వస్తుందని చెప్పి. ఆమె విధిరాతలో అలా రాసి ఉంటే మనం ఏం చేస్తామండి? దేవుడు ఆమెకు అలా రాసి పెట్టాడు. ఆమెలో ఏమి కీడు లేదు. ఇస్లాం ధర్మములో విధవకు వెంటనే వివాహం చేయాలి. 4 నెలల 10 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు కావాలంటే. ఆమె 1400 సంవత్సరాల ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25 సంవత్సరాల నవ యువకుడు 40 సంవత్సరాల ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హాను వివాహం చేసుకొని 1400 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు, 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు కాదు, 1400 సంవత్సరాల ముందు వితంతు వివాహాలను ప్రోత్సహించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఒక భర్త చనిపోతే ఆమె అతని విధివ్రాతలో అలా ఉండి అతను చనిపోతే ఈమె ఎంతేం పాపం చేసింది? ఈమెలో ఏం తప్పుంది? ఈమెకి బతికే హక్కు లేదా? ఇంట్లోనే ఉండాలా? ఇంట్లోనే కూర్చొని ఉండాలా? ఆమెకి సాధారణమైన జీవితం గడిపే హక్కు లేదా? ఉంది అని మనకు ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఆమె ముందుకు వస్తే మీకేం అరిష్టం కాదు. పిల్లి వచ్చింది, ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళరు. మన దేశంలో పిల్లి వస్తే అమ్మో ఏదో చెడు జరుగుతుంది అనుకుంటాం, కానీ కొన్ని దేశాల్లో పిల్లి వస్తే దాన్ని శుభంగా భావిస్తారు. కాబట్టి సోదరులారు, ఏ వస్తువులో ఏమీ లేదు. బల్లి మీద పడితే ఇలా జరుగుతుంది, తుమ్మితే బయటికి వెళ్ళకూడదు, కొంచెంసేపు కూర్చొని రే జరహత్ బయటకు పానీ పియమంటారు. మా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాడిని గడపలో నిలబెడతారు.
ఎక్కడ ఒక కాలు అటు ఒక కాలు ఇటు గడపలో నిలబెట్టి నీళ్ళు తీసుకొచ్చి చల్లుతారు వాడి మీద. ఇప్పుడు వెళ్ళి బయటికి, ఇప్పుడు వెళ్తే మంచి జరుగుతుంది. అల్లాహు. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాసి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏం చేస్తాడు? బిస్మిల్లా తవక్కల్తు అలల్లా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బిస్మిల్లా, నేను అల్లా పేరుతో బయలుదేరుతున్నాను, నన్ను పుట్టించిన నా సృష్టికర్త యొక్క పేరుతో నేను బయలుదేరుతున్నాను. తవక్కల్తు అలల్లా, నేను అతని మీదే నమ్మకం పెట్టుకున్నాను. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా, మంచి చేసేటటువంటి శక్తి కానీ చెడును ఆపే శక్తి కానీ నాకు లేదు, కానీ అల్లా తరపు నుండే నేను బయటికి వెళ్ళి ఏమైనా సాధించినా అది నన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లా యొక్క శక్తి ద్వారానే, నా శక్తి ఏం లేదు. ఇక్కడ మనిషి యొక్క గర్వం అణిగిపోతుంది. మనిషిని నాశనం చేసేది వాడి గర్వమే, నేను అనేటటువంటి తత్వమే. ఎప్పుడైతే ఈ దువా చదువుకుంటామో, నేను ఏదో విర్రవీగి నేను బయటికి వెళ్ళి ఏమేమి చేసేస్తామో, మనిషికి గర్వం అనేది అసలు కూడదు సోదరులారా. మనిషికే కాదు, ఈ లోకంలో ఏ జీవికి కూడా గర్వం పనికిరాదు, ఒక అల్లాహకు తప్ప. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ గర్వం కూడా అణిగిపోతుంది అల్లా మీద నమ్మకంతో అతను బయలుదేరితే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే ఈ దువా చదివి బయలుదేరుతాడో ఒక దైవదూతను అల్లా అతని వెనక నియమిస్తాడు. ఆ దైవదూత అతని వెన్నంటి ఉండి అతను మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అతన్ని ప్రతి కీడు నుండి రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అల్లాహు. మనం కాబట్టి మంచిని చెడుని మనం ఎవరి నుండి కోరుకోవాలి? మనల్ని పుట్టించినటువంటి, మంచి చెడులను పుట్టించినటువంటి అల్లాహ్ నుండే మనము కోరుకోవాలి. మంచి నుండి మంచి కోరుకున్నా, చెడు నుండి రక్షణ కావాలన్నా మనము అతన్నే రక్షణ కోరాలి తప్ప మనము ఫలానా విధవ మంచిది కాదు, ఫలానా జంతువు మంచిది కాదు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇవి మన యొక్క మైండ్ సెట్, మన యొక్క అజ్ఞానం తప్ప మరేమి కాదు సోదరులారా. ఇస్లాం ధర్మము ఇటువంటి మూఢనమ్మకాలకు, అపశకునాలకు ఎటువంటి తావులేదు ఇస్లాంలో. అరబ్బులు అజ్ఞాన కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా ప్రయాణం చేయాలి, ఏదైనా వ్యాపారం చేయాలి అంటే అరబ్బులు ఏం చేసేవారంటే, ఒక పావురం తీసుకుంటారు లేదా ఒక పక్షిని తీసుకొని వాళ్ళు మనసులో ఏదో అనుకొని ఒక విగ్రహం ముందు నిలబడి లేకపోతే అలాగే నిలబడి ఆ మనసులో కోరిక కోరి ఆ పక్షిని ఇలా ఎగరేస్తారు. ఆ పక్షి ఎగిరి గాల్లోకి వెళ్ళిన తర్వాత కుడివైపు వెళ్తే వాళ్ళు అనుకున్న పని చెయ్యొచ్చు అని అర్థం, లేదా ఎడమ వైపు వెళ్తే ఆ పని ఆపేసేవాళ్ళు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అపశకునం అంటే ఏంటి? అపశకునం అంటే ఏంటి? ఎన్నో అపశకునాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో అపశకునాలు ఉన్నాయి. అపశకునం అంటే ఏంటి అంటే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మిమ్మల్ని మీరు చేసే పని నుండి ఆపివేసేదే అపశకునం అన్నారు. అంటే మనం ఒక పని చేయాలి అని తలించి అనుకున్నప్పుడు అల్లా మీద నమ్మకం ఉంచాలి. అలా కాకుండా పిల్లి కానీ విధవ కానీ ఇంకొక వస్తువు కానీ ఏదైనా ఎదురు వస్తే అది మీ పనికి ఆటంకం కలుగుతుంది అని భావించడం తప్పు, అది ఇస్లాంలో లేదు అని మనకు ఇస్లాం ధర్మం చెప్తుంది. అయితే కొంతమంది సహబా ఏం చేశారంటే, అయితే ప్రవక్త గారు అజ్ఞాన కాలం నుండి కూడా మేము అపశకునాలను పాటిస్తూ వచ్చాము, ఇప్పుడు మీరు చెప్పారు అపశకునాలు లేవు వదిలేసాం, కానీ మానవుని మనసు మనోమస్తిష్కాలను ఎవరు కంట్రోల్ చేయలేరు, వాడి కంట్రోల్లో కూడా ఉండదు మనసు. కల్బ్ అంటే అర్థం ఏంటి? అరబీ భాషలో హృదయాన్ని ఏమంటారు? కల్బ్ అంటారు. కల్లబ యుకల్లిబు అంటే అరబీ భాషలో రెపరెపలాడడం. ఒక ఈక చెట్టు మొదల్లో ఇరుక్కొని గాలికి రెపరెపలాడుతుంటే దానిని కల్బ్ అంటారు అరబీ భాషలో. మనిషి హృదయం అచంచలమైనది, వాడికి తెలియకుండా ఎన్నో వస్వసాలు వారి హృదయంలో వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. అలా మాకు తెలియకుండా మా హృదయంలో ఏదైనా అపశకునాలు వచ్చేస్తే మేమేం చేయాలి అంటే, ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఒక కార్యం కోసం, బిస్మిల్లా అని బయలుదేరాడు. ఒక విధవ ముందు వచ్చింది, వీడికి అపశకునాన్ని వీడు ఆమెను అపశకునంగా భావించాడు. ఇతను ఆ విషయాన్ని లెక్క చేయకుండా అల్లా ఉన్నాడని వెళ్ళిపోయాడు. కానీ వాడికి ఏదో జరిగింది. ఏం జరుగుతాయి మనిషి అన్న తర్వాత ఏదో జరుగుతుంది, బజార్లో ఏదో జరిగింది. టక్కని శైతాను హృదయంలో ఏమేస్తాడు చూసావా? విధవ వస్తే నువ్వు అల్లా మీద నమ్మకంతో వచ్చేసావు, కానీ విధవ అట్లా వచ్చినందువల్ల నీకు ఇట్లా జరిగింది అని శైతాను వాడిని మళ్ళీ అజ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి, అవిశ్వాసం వైపు తీసుకెళ్ళడానికి శైతాన్ ప్రయత్నాలు చేస్తుంటాడు.
అలా మా హృదయంలో ఏమైనా అటువంటి ఆలోచనలు వస్తే ఏం చేయాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తైర వలా తొయిరుక, అల్లాహుమ్మా లా తొయిర వలా తొయిరుక, ఓ అల్లా నీ శకునం తప్ప మరొక శకునం లేదు. వెంటనే ఈ దువా చదువుకోవాలి మనం. ఓ అల్లా నీ శకునం తప్ప మరొక శకునం లేదు. అల్లాహుమ్మా లా తొయిర ఇల్లా తొయిరుక వలా ఖైర ఇల్లా ఖైరుక. అదేవిధంగా మంచి కూడా నువ్వు ఇచ్చేది తప్ప ఇంకొక మంచి లేదు. నా విధి వ్రాతలో నువ్వు ఏదైతే మంచి నిర్ణయించావో అదే అంతే నాకు దక్కుతుంది. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే మంచి దొరుకుతుంది. వలా ఇలాహ గైరుక్, నువ్వు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప వేరొక ఇంకా ఎవరు లేరు అని చెప్పి మనం దువా చదువుకోవాలి. దానికి విరుడు కదే అని ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి ఈ దువాను మీరు రాసిపెట్టుకోండి, లేకపోతే ఇమాం గారి దగ్గర తర్వాత మీరు నేర్చుకోండి. చాలా మంచి దువా ఇది, అల్హమ్దులిల్లా. తర్వాత వలా తేర, లా దువా వలా తేర వలా హామ్మ. మూడో విషయం ఏంటి? వలా హామ్మ. హామ్మ అంటే ఒక జంతువు లేదా ఒక పక్షిని అపశకునంగా భావించడం. ఇక్కడ నాకు తెలంగాణలో నాకు అంత తెలియదు, కానీ మా ఆంధ్రాలో ఒక పక్షి గుడ్లగూబ అనుకోండి, గుడ్లగూబ పక్షి అలా అరుస్తూ ఇంటి మీద నుంచి వెళ్తే రాత్రిపూట ఇంక ఇంట్లో ఎవరు నిద్రపోరు, ముస్లింలు ముఖ్యంగా ముస్లింలు నిద్రపోరే. బురిచుడి అంటారు దాన్ని, ఇక్కడే ఉంటారు నాకు తెలీదు. బురిచుడి అల్లయి ఆచుకోనికి మర్యాద, ఇంట్లో ఎవరో చచ్చిపోతాడు, ఇంకా ఆ రోజు నమాజు చదవని వాళ్ళు కూడా నమాజ్ చదివేస్తారు. ఇంకా ఇంట్లో గంధపు నీళ్లు చదివే వాళ్ళు చల్లేవారు చల్లుతుంటారు, పసుపు నీళ్లు చల్లేస్తుంటారు, ఖురాన్లు తీసి కూడా చదివేస్తుంటారు, అగరత్తులు ఎలిగేస్తారు. ఉదయం దాకా ఇంకా నిద్ర రాదు వాడికి. అస్తగ్ఫిరుల్లాహ్. మనం పుట్టక ముందే భూమి ఆకాశాల పుట్టుకకు మనం కాదు, ఈ సృష్టిని సృష్టించక ముందు 50,000 సంవత్సరాల ముందే అల్లా మన విధివ్రాతను రాసేశాడు. ప్రతి వస్తువు యొక్క సూర్యుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాడు, భూమి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, చంద్రుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ప్రతి ఒక్క నక్షత్రము, ప్రతి చెట్టు చేమ ఆకు, ప్రతి చిన్న చిన్న జీవరాశులు, బ్యాక్టీరియా దగ్గర నుంచి అండపిండ బ్రహ్మాండాల వరకు అన్నిటినీ సృష్టించి వాటి విధివ్రాతను నిర్ణయించిన వాడు అల్లాహ్ తబారక వ తఆలా. అల్లదీ ఖలక ఫసవ్వా వల్లదీ ఖద్దర ఫహదా. ప్రతి జుమాలో మనం చదువుతాం అల్లదీ ఖలక ఫసవ్వా. ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు, దాన్ని సవరించాడు, కరెక్ట్గా చేశాడు. వల్లదీ ఖద్దర ఫహదా, మరియు దానికి ఒక విధివ్రాతను రాసి దానికి మార్గం కూడా చూపించాడు. సూర్యుడిని ఒక విధివ్రాత రాసి అట్లా పెట్టలేదు అల్లా సృష్టిలో, దానికి ఒక మార్గాన్ని చూపించాడు. ఏంటి నీ పని? ఉదయించడం అస్తమించడం, ఉదయించడం అస్తమించడం, అంతే. ఇంకా నీకు స్వతంత్రత లేదు ప్రళయం వరకు. మానవుడు స్వతంత్ర జీవి, కానీ ఈ సృష్టిలో ఎవరికి ఇంక స్వతంత్రత లేదు. సూర్యునికి చంద్రునికి నేను ప్రతిరోజు ఉదయించలేను, ఒక నెల వెళ్ళి ఎక్కడికైనా హ్యాపీగా పిక్నిక్కి వెళ్ళొస్తానంటే దానికి అల్లా స్వతంత్రం ఇవ్వలేదు. దానికి సూర్యుడికి ఇవ్వలేదు, చంద్రునికి కూడా అల్లా ఇవ్వలేదు ఆ స్వాతంత్రం. కాబట్టి వల్లదీ ఖద్దర ఫహదా, ఆయన ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టాడు. ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు చనిపోతుందో కూడా పెట్టాడు అల్లా. మరియు ఆ డేట్ వరకు దానికి ఒక మార్గాన్ని కూడా నిర్ణయించాడు, ఆ మార్గంలోనే ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి సోదరులారా, మన విధి ఎప్పుడో రాయబడింది, మనకు లాభము నష్టం అనేది ఎప్పుడో అల్లా నిర్ణయించాడు. ఒక విధో వచ్చి దాన్ని మార్చలేదు, ముందుకు వచ్చి ఒక పిల్లి అడ్డం వస్తే అది మారిపోతే ఎవరో తుమ్మినందువల్ల మన విధి మారిపోదు. ఆ విధిలో కూడా మనకి ఏమైనా నష్టం అనేది ఉంటే, ఎందుకంటే మంచి చెడు విధి రెండూ ఉన్నాయి, మన విధిలో లాభ నష్టాలు రెండూ ఉన్నాయి. మనము దాని నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రవక్త గారు దువా చేయమన్నారు. దువా లా యరుద్దుల్ ఖజా ఇల్లా దువా. మీరు దువా చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క విధిలో ఏదో నష్టం రాస్తున్నాడు అల్లా ఈరోజు బయట, కానీ వాడు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బిస్మిల్లా తవక్కల్తో అల్లా అని ప్రార్థన చేసుకొని బయలుదేరాడు. అల్లా తలుచుకుంటే ఆ దువా ద్వారా అతనికి ఆ నష్టం నుండి రక్షించేస్తానంటున్నాడు అల్లా. కాబట్టి అది కాకుండా గంధపు నీళ్ళు చల్లుకుంటాడు, తాయెత్తులు కట్టుకుంటాడు, ఏదేదో చేస్తాడు, చెయ్యరానివన్నీ చేస్తున్నాడు మానవుడు. కాబట్టి సోదరులారా, హామ్మ అంటే ఏ పక్షి అరిచినందువల్ల ఎవరి ప్రాణాలు పోవు సోదరులారా. అందుకే ఒక కవి ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు ఒక ఉర్దూ కవి ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు గుడ్లగూబను అశుభంగా భావిస్తారు? యథార్థానికి ఇతర పక్షులు తమ మంచి స్వరముతో, తీయని స్వరముతో మిమ్మల్ని ఈ లోకములో ఏమరపాటుకు గురి చేస్తున్నాయి. కానీ యథార్థానికి ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే, నాశనమైపోయినటువంటి పడిపోయినటువంటి పాత భవనాల మీద, సమాధుల మీద కూర్చొని తన స్వరంతో అది అరిచి మిమ్మల్ని పరలోకానికి గుర్తు చేస్తుంది.
ఎందుకంటే అది అరిస్తే మీకు చావు గుర్తుకొస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మీ కోరికల్ని అంతమొందించేటటువంటి విషయము చావును ప్రతిరోజు గుర్తు చేసుకోండి. ఎందుకంటే చావు గుర్తుకొస్తే మనిషి పాపాలు చేయడు. చావు గుర్తుకొస్తే మనిషి పాపాలు చేయడు సోదరులారా. చావును మనిషి ఎల్లవేళ గుర్తు చేసుకుంటుండాలి. ఏదైనా పాపం రే సంపాదించి అన్యాయంగా సంపాదించి ఏం చేస్తాంరా, ఎప్పుడో ఒకరోజు పోవాల్సిందే. ఆ భయం ఉంటే మనిషికి దేవునికి జవాబు చెప్పాలనేటటువంటి భయం ఉంటే ఎంతరా ఈ జీవితం నీటి మీద బొడగా. ఈరోజు నేను ఇక్కడి నుంచి షాప్ మూసేసి ఇంటికి వెళ్తానో లేదో తెలీదు. ఎందుకు ఈ తుచ్చపు జీవితం కోసము, గ్యారంటీ లేని జీవితం కోసం అక్కడిని నేను అన్యాయం ఎందుకు చేయాలి అంటే కోరికల్ని చంపేస్తుంది. ఏంటి చావు అనేటటువంటిది? చావును మనము నిత్యం స్మరిస్తూ ఉంటే అది మీ కోరికల్ని అంతం చేస్తుంది, మానవుని నాశనం చేసేది. ఈరోజు ప్రపంచ యుద్ధాలు సైతం జరుగుతున్నాయంటే దానికి మానవుని కోరికలే కారణం. కాబట్టి సోదరులారా, మనము ఏ పక్షి అరిచినా కూడా మనకు ఏమీ కాదు. తర్వాత వలా సఫరా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ సఫర్ మాసం ఏదైతే ఉందో ఇది చెడ్డది కాదు అన్నారు ప్రవక్త గారు, అశుభమైనది కాదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మాట, ఇస్లాంకు పూర్వము 3 నెలలు మనకు తెలుసు. అల్ హజ్ అష్హురు మాలూమాత్, హజ్ మాసాలు 3. ఏంటి ఆ 3 మాసాలు? జిల్ ఖాయిదా, జిల్ హిజ్జా, ముహర్రం. జిల్ ఖాయిదాలో ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా హజ్కు బయలుదేరుతారు. ఆ రోజుల్లో ఇంకా బండ్ల మీద, గుర్రాల మీద, కాలినడకన వెళ్ళేటటువంటి వారు. 1 మాసం వెళ్ళడానికి, 1 మాసం హజ్ చేయడానికి మధ్యలో జిల్ హిజ్జా, ముహర్రం మళ్ళీ వెనక్కి తిరిగి ఇండ్లకు రావడానికి. ఈ 3 మాసాలను అరబ్బులు ఇబ్రాహీం ప్రవక్త కాలం నుండి కూడా నిషిద్ధ మాసాలుగా పాటించేవారు. అంటే ఆ మాసాలలో వాళ్ళు బందిపోట్లు అయినా కూడా దొంగతనం చేసేవారు కాదు. ఎందుకంటే బందిపోట్లకు అజ్ఞాన కాలంలో దొంగలకు ఫేమస్ అరబ్ దేశాలు, యుద్ధాలకు ఫేమస్ అరబ్ దేశాలు. ఎప్పుడు? ఇస్లాంకు పూర్వం. ఇవన్నీ ఆపేసేవాళ్ళు ఈ మాసాల్లో మాట. ఎంతటి దుర్మార్గుడైనా ఆ 3 మాసాలు ఏమీ చేయకుండా ఉండేవారు. అయితే ఎప్పుడైతే 3 మాసాలు అయిపోతాయో, 3వ మాసం అయిపోగానే ఏం చేస్తాడంటే ప్రాణం బిగబట్టుకొని ఉంటారు పాపాలు చేయకుండా. ఒక్కసారిగా మళ్ళీ లూటీలు చేస్తారు, మళ్ళీ యుద్ధాలు ప్రారంభిస్తారు. అన్నీ చేసి ఇంకా అంత అల్లకల్లోలం అరాచకం మొదలైపోయింది, అశాంతి మొదలైపోయింది అరబ్ దేశంలో. అప్పుడు ఏమంటారంటే ఈ నెలే అంటారా, ఈ నెల వస్తేనే అంత అంటాడు. అసలు నెల చెడ్డదా, వీళ్ళ చెడ్డోళ్ళ? అందుకే అల్లా ఏమంటున్నాడు, మా ఆదాము పుత్రుడు నన్ను దూషిస్తున్నాడు. ఆదాము పుత్రుడు ఏం చేస్తున్నాడు? యుదీని ఇబ్ను ఆదం ఔ కమా కాల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆదాము పుత్రుడు నాకు కష్టం కలిగిస్తున్నాడు, నన్ను దూషిస్తున్నాడు. ఏంటి నన్ను దూషించడం అంటే కాలాన్ని దూషిస్తున్నాడు. యథార్థానికి నేనే కాలాన్ని, అంటే నేనే అనద్దహర్, అంటే నేనే ఈ రేయింబవళ్లను పుట్టించాను. సెకండ్లు, మిల్లీ సెకండ్లు, నిమిషాలు, ఘడియలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు అన్నీ కూడా ఆయన పుట్టించినవే. మరి కాలాన్ని దూషిస్తే నన్ను దూషించినట్లే. ఎవరైనా చెప్పాడు, ఎవడరా ఈ ఫోన్ తయారు చేసింది అన్నాడు. ఆ ఫోన్ కంపెనీ వాడికి కోపం వస్తుందా రాదా? వస్తుంది. ఏంద్రవిడెట్టే అనేసాడని చెప్పి. కానీ ఫోన్లో తప్పు ఉండొచ్చు, కానీ అల్లాహ్ పుట్టించినటువంటి దాంట్లో లోపం ఉంటుందా? లోపం ఉండదు. అల్లాహ్ అంటున్నాడు, కాలాన్ని దూషించడం నన్ను దూషించినట్లే. మానవుడు కాలం మంచిది కాదంటున్నాడు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, ముస్లింల పెళ్ళికి, మౌలి సాబ్ 12 హోతా హై జల్దీ పడాదాలు అంటాడు వాడు నమాజ్ కూడా చదవడు, అక్కడికి వచ్చేస్తాడు. పెళ్లిలో చావు దగ్గర మటుకు ఎవరు కంట్రోల్ చేయలేరు జనాల్ని. ఆ రోజు టాలెంట్ అంతా చూపించేస్తారు అందరూ కూడా అక్కడికి వచ్చి, అన్నీ వాడే చేసేసినట్లు. అసలు వాడిదే మొత్తం బాధ్యత లాగా, అది మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని వాడే ఉద్ధరించినట్లు అక్కడ వాడు యాక్ట్ చేస్తాడు మనిషి. రే కూల్ డ్రింక్ లాడే అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. కానీ అక్కడ చూడండి, మౌలి సాబ్ జల్దీ పడవ అంటే ఏంటంటే రాహుకాలం వస్తుందంట. అలా మంగళవారం మంచిది కాదు, శుక్రవారం ఈ పని చేయకూడదు, ఈ సఫర్ మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు, మొదటి 13 ఇట్లా చేయకూడదు. ఇవన్నీ రాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళకూడదు. అయితే రాత్రి 12గా ఎవరు నిర్ణయించారండి? 5 గంటలకు సాయంత్రం అయిపోతే అప్పుడు అర్ధరాత్రి 12 గంటల
రాత్రి 5 గంటలకి సాయంత్రం అవుతుంది, ఉదయం 5 గంటలకి 6 గంటలకి మళ్ళీ తెల్లారుతుంది అనుకోండి, అప్పుడు అర్ధరాత్రి ఏంటి? కెనడాలో రాత్రి 8:30కు మగ్రిబ్ చదువుతారు, రాత్రి 8:30కు. అప్పుడు అర్ధరాత్రి ఏంటి? 12 గంటల. ఎవరు నిర్ణయించారు రాత్రి 12 అంటే కరెక్ట్గా ఆ టైంకి దయ్యాలు వచ్చేస్తాయి, ఆ టైంలో ఇట్లా చేయకూడదు? ప్రవక్త గారు అన్నారు, మగ్రిబ్ టైంలో దయ్యాలు, శైతాన్లు, జిన్నాతులు భూమి మీదకు వ్యాపిస్తారు. ఎందుకంటే మనుషులకు పగలు ఎట్లాగో వాటికి రాత్రి అట్లా. మనం రాత్రి విశ్రమిస్తాము, వాళ్ళు రాత్రి పనులు చేసుకుంటారు. వాళ్ళు ఉదయం నిద్రపోతారు, రాత్రి వాళ్ళు పనులు చేసుకుంటారు. మనం రాత్రి విశ్రమిస్తాం, ఉదయం పనులు చూసుకుంటాం. కానీ ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది. 12 గంటలకు కూడా మనం ఇప్పుడు మానవుని జీవిత శైలి మారిపోయింది. రాత్రి 12 అయినా కూడా ఇప్పుడు అందరూ కూడా గుడ్ల గుబ్బలా కళ్ళు పెట్టి చూస్తుంటాం ఫోన్లో. అల్లాహు అక్బర్. కాబట్టి ఇది మంచి విషయం కాదు, ఇది మంచి విషయం కాదు. మేము చిన్నప్పుడు 7 గంటలకి భోంచేసేవాళ్ళం ఇషా, 7 గంటలకి. మేము కొంచెం సిటీకి వచ్చిన తర్వాత చాలామంది సిటీలో ఉన్నవాళ్ళు ఏంద్రా 7 గంటలకు తినేస్తున్నారని మా ఫ్రెండ్స్ హేళన చేసేవారు ఆ రోజుల్లోనే, 90స్లో. కానీ అదే కరెక్టు, ఆ జీవన శైలే కరెక్టు. అల్లా రాత్రిని ఎందుకు తయారు చేశాడండి? విశ్రమించడానికి. నువ్వు సృష్టికి విరుద్ధంగా నేను మేలుకొని ఉంటానంటే లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి ఈరోజు. కాబట్టి తొందరగా నిద్రపోయి, కావాలంటే 3 గంటలకు వెంటనే లేయి, నువ్వు 3 గంటలకు లేయి, 4 గంటలకు లేయి. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ టైంలోనే లేస్తారు. ఫజర్ కా టైం, ఫజర్కి ముందు ముఖ్యంగా తహజ్జుద్ టైం చాలా మంచి టైం. అల్లా మొదటి ఆకాశం మీద వస్తాడు, అల్లాతో ముచ్చటించే మాట్లాడే టైం అది. సర్వలోకాల సృష్టికర్త నీతో మాట్లాడడానికి వస్తున్నాడు ఆ టైంలో, నువ్వు నిద్రపోతున్నావు. అల్లా మనకు సన్మార్గం ప్రసాదించుగాక సోదరులారా. కాబట్టి ఇక్కడ కాబట్టి ఏ పక్షి అరవడం వల్ల మన ఇంటి మీద కూర్చొని ఎవరు చావరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత వలా సఫర్ మాసం చెడ్డది కాదు, ఈ నెలలో అన్నీ చేయవచ్చు. ఇంకొక విషయము, ఈ మాసంలో ఏం చేస్తారంటే, తెలంగాణ పరిస్థితి నాకు తెలియదు, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో, మా నెల్లూరు డిస్టిక్లో ముఖ్యంగా ఏం చేస్తారంటే ఆఖరి చహాషుంబా అని ఒకటి చేస్తారు. ఇక్కడ చేస్తారా? ఆఖరి చహాషుంబా అంటే ఈ సఫర్ మాసంలో చివరి బుధవారము ముస్లింలందరూ పిక్నిక్కి వెళ్తారు. సముద్రం ఒడ్డున, మన కోస్టల్ ఆంధ్ర కాబట్టి అందరూ ముస్లింలు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు అందరూ వాళ్ళే కనిపిస్తారు. లేదా కొండల మీదకి ఎక్కుతారు, పర్వతాల మీదకి వెళ్తారు, పిక్నిక్కి వెళ్తారు, పార్కులకు వెళ్తారు, ఆరు బయటకు వెళ్తారు. అందరూ కూడా ఫ్యామిలీ బాగా డ్రెస్అప్ అయ్యి వెళ్తారు. నమాజ్ చదివిన వాళ్ళు కూడా వెళ్తారు, అందరూ వెళ్తారు. ఏంది అంటే దానికి కారణం ఏమంటారంటే, ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధికి గురై స్వస్థత పొందారు కాబట్టి బయటికి వచ్చి పచ్చగడ్డి తొక్కారు. అరబులో పచ్చగడ్డి ఎక్కడుందో మాకు తెలియదు, పచ్చగడ్డి తొక్కారు, హల్వా చేసుకుని తిన్నారు. కాబట్టి మేము కూడా పచ్చగడ్డి తొక్కాలి అంటే నమాజు ఫరజ్ చదవడు, ఉపవాసాలు ఉండడు, ఇవి ఫరజులు ఏం చేయడు. ప్రవక్త గారు హల్వా తిన్నారంట, ఆ రోజు వాడు కూడా తినాలంట. ప్రవక్త గారు పచ్చగడ్డి తొక్కుతారు, ఇటువంటివి చేస్తారు అంటే బాగా ఈజీగా ఉండే. కానీ యథార్థానికి ఇటువంటి హదీసు ఎక్కడ ప్రవక్త గారి పూర్తి జీవిత చరిత్ర ఎక్కడా లేదు. ఇంకా పైపెచ్చు ఈ యొక్క చహశుంబ, ఆఖరి చహశుంబ రోజు, చివరి బుధవారం రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ మాసంలో వ్యాధికి గురై అదే వ్యాధిలో రబీఉల్ అవల్ మాసంలో చనిపోయారు. తలనొప్పి వచ్చింది, ఒక జనాజా వచ్చింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి. ప్రవక్త గారు ఆ జనాజాను ఖననం చేయడానికి జన్నతుల్ బఖీలోకి వెళ్ళారు, గర్ఖద్కు. రిటర్న్ అవుతున్నప్పుడు ఉన్నట్టుండి బాగా తలపోటు వచ్చింది, తల అట్లా పట్టుకొని కూర్చున్నారు ప్రవక్త గారు చెట్టు కింద. ఇంకంతే, ఆ స్టార్ట్ కావడం జ్వరము వచ్చేసింది. ఇంటికి వచ్చారు, అలా వ్యాధి మీద మంచం మీద ఉండి రబీఉల్ అవల్ మాసంలో ప్రవక్త గారు చనిపోయారు. ఏ మాసంలో పుట్టారో అదే మాసంలో చనిపోయారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. కానీ అది బుధవారం రోజు. అది తెలియక ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు స్వస్థత పొందారని చెప్పి ఏ యహూదీ చెప్పేశాడో ఈ కథ అల్లాడో, ముస్లింలందరూ ఇలా చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇది ధర్మం కాదు. మనం ఇది ఎంత చేయాల్సిన అవసరం లేదు. నమాజులు చేయాలి, మంచి పనులు ఎన్నో చెప్పారు ప్రవక్త గారు, అవి చేయండి. మరి ఇంకా ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి గుగ్గుళ్ళు ఉడకబెట్టి గుగ్గుళ్ళు ఇంట్లో చల్లుతారు, వాటిని తొక్కమని చెప్తారు పిల్లలకి. ఇలా తొక్కితే ఏమవుతుందంటే దళింద్రగి చలియాతి నహూసత్ చలేజాతి అంటే ఇలా చేస్తే దరిద్రం పోతుందంట. గుగ్గుళ్ళు తొక్కితే ఎక్కడ దరిద్రం పోతుందా? గుగ్గుళ్ళు తొక్కితే దరిద్రం ఎట్లా పోతుందా? ఇది ఈరోజు ముస్లింల విశ్వాసం. నౌజుబిల్లా. మనకు దరిద్రం ఏంటంటే అల్లాహ్ ఆజ్ఞని ఖురాన్కు విరుద్ధంగా చేయడం, హదీసుకు విరుద్ధంగా చేయడం, నమాజు ఆచరించకుండా ఉండడం,
ఉపవాసాలు పాటించడం, ఇది సోదరులారా దరిద్రం అంటే. ఇదే దరిద్రం మనకు. ఎప్పుడైతే సర్వలోకాల సృష్టికర్త ఎవరి ఆజ్ఞనైతే ప్రతిరోజు సూర్యుడు పాలిస్తున్నాడో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ చంద్రుడు ఉన్నాడో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ అగ్ని రగులుతుందో, ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ గాలి వీస్తుందో, ఎవరి ఆజ్ఞని పాలిస్తూ సముద్రాలు ప్రయాణం చేస్తున్నాయో, ఎవరి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ అండపిండ బ్రహ్మాండాలు ఈ విశ్వము ప్రయాణం చేస్తుందో, అటువంటి శక్తిమంతుడు అల్లాను ఈ తుచ్చపు మానవుడు రేతస్సు బిందువు ద్వారా మట్టితో పుట్టించబడిన ఈ మట్టి బొమ్మ ఎంత గర్వంగా అల్లా ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడు. చూడండి ఎంత ధైర్యం వాడికి. అల్లా అంటున్నాడు, ఆంతుం అషద్దు ఖల్కన్ అమిస్సమాఉ బనాహ. మానవుడా, నిన్ను పుట్టించడం నాకు కష్టమా? ఈ సృష్టిని ఈ ఆకాశాన్ని పుట్టించడం నాకు కష్టమా? ఏది కష్టం కాదు. ఆకాశాలనేవే అల్లా యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాయి. కాబట్టి ఒక్క అల్లాను ఆజ్ఞను తిరస్కరించి ఒక ఫరజ్ను మాత్రం వదిలిపెట్టాలంటే మనకు ఎంత ధైర్యం ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి. సరే, ముందుకు వెళ్దాం ఇన్షాల్లా. ఈ హదీస్ ఇక్కడికి అయిపోయింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇది సఫర్ మాసంలో చేసేటటువంటి దురాచారాలు. కాబట్టి ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అన్నీ చేయండి. అల్హమ్దులిల్లా ఏమీ మనకు అల్లా దయ వల్ల ఏమీ లేదు. 2 విషయాలు ఉండిపోయాయి. మళ్ళీ ఎప్పుడైనా నేను ఇన్షాల్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. ఇంకా వలా గౌలా వలా నోవా తఫ్సీర్ నేను చెప్పడానికి సమయం తక్కువ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా ఇన్షాల్లా ఇక్కడికి వస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా పరమపదించారు, చనిపోయారు, అదేవిధంగా ఈ హదీస్ యొక్క ఈ 2 విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అల్లా తబారక్ వ తఆలా మనందరికీ కూడా మూఢ నమ్మకాలు, దుర ఆచారాలు, అంధ విశ్వాసాలు ఇటువంటి వాటన్నిటికీ అల్లా దూరంగా ఉంచాలని, మనము ఎల్లవేళలా ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాను నమ్ముకొని అతని ఎడల విశ్వాసం కలిగి విశ్వాసపు జీవితాన్ని మనం గడుపుతూ విశ్వాసపు స్థితిలోనే అల్లా మనకు చావును ప్రసాదించాలని నేను అల్లా తబారక్ తఆలాను కోరుకుంటున్నాను. అదేవిధంగా అల్లా తబారక్ తఆలా పరలోకంలో మనందరికి కూడా స్వర్గంలో ఉన్నత స్థానాలు ప్రసాదించాలని నేను అల్లాను కోరుతున్నాను. అదేవిధంగా ఏ అయితే అంటువ్యాధులు ప్రపంచంలో ఉన్నాయో అల్లా వాటి నుండి మానవుని రక్షించాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే వ్యాధికి గురై ఉన్నారో అల్లా వారందరికీ కూడా స్వస్థతను ప్రసాదించు. అల్లా ముఖ్యంగా ప్రపంచంలో మా దేశంలో ఈరోజు స్త్రీ యొక్క స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుంది. స్త్రీలపై ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా అల్లా ఆగడమలేదు. అమ్మాయిని బయటికి పంపాలంటే భయం కలుగుతుంది. అల్లా తబారక్ వ తఆలా ప్రతి స్త్రీని నువ్వు కాపాడు, ఆమెకు రక్షణను కల్పించు. అల్లా తబారక్ వ తఆలా ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో అల్లా తబారక్ వ తఆలా వారిని కఠినంగా శిక్షించు. అల్లా వారికి నువ్వు సన్మార్గం చూపి ఒక స్త్రీని ప్రేమించేవాడిగా మానవ జాతిని నువ్వు తీర్చిదిద్దు. ఒక స్త్రీని గౌరవించే విధంగా అల్లా తబారక్ వ తఆలా నువ్వు మానవులకు వారికి నువ్వు సన్మార్గం ప్రసాదించు. అల్లా తబారక్ వ తఆలా అల్లా ఈ భూమిపై ఏ విధంగా అయితే నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా ఈ సృష్టి ఉందో అలాగే ఈ భూమిపై నివసించేటటువంటి మానవులు కూడా సోదర భావంతో, సఖ్యతతో, అందరూ కూడా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి శాంతియుతంగా జీవితం గడిపేటువంటి సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.